అయింది 3కి వచ్చేసి చికెన్ తీసుకొని వచ్చినారనమాట. ఇప్పుడు నేనైతే చికెన్ పకోడా చేస్తున్నాను. చూడండి ఈరోజు బాబుకి అయితే మిడ్ ఎగ్జామ్స్ అంట స్టార్ట్ అయినాయి. బండిలో వెళ్తున్నాడు పొలంనేర్కి. నేనైతే ఎగ్ రైస్ చేస్తున్నాను. చూడండి పాకిజా వస్తువులు అయితే నిన్న కొనేసానమాట. నిన్న చిన్న హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వనేం. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేనైతే మీ అందరి కోసం అయితే ఒక మంచి వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ చూడాలంటే ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూస్తుండండి. అలాగే మన మోసిన్ అఫీషియల్ వనేం ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి వీడియోస్ అందిస్తుంటాం అనమాట. అలాగే ట్రావెలింగ్ బ్లాగ్స్, విజిటింగ్ ప్లేసెస్ అన్నీ మన ఛానల్స్లో అయితే వస్తుంటాయి. సో డేట్ ఎందుకు మరి స్టార్ట్ చేద్దామా ఈరోజు మన వ్లాగ్ అయితే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మా ఆయన చూడండి ఈరోజు ఆటోకి అయితే పోతా ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఆయన డ్యూటీ ఆయన చేయబోతున్నారనమాట ఈరోజు. ఏమండి పోతా ఉంటారా? ఎక్కడికి? పనికి పోతా. పనిగా? ఏం కూలి పనిగా? మూటలు పోసేకా, టమాటా క్రేట్లు పోసేగా, ఆటోకి పోతా ఉన్నారని చెప్పండి. కూలికి ఎందుకు? పోయేసి వస్తారా? వాన కూడా పడతా ఉంది. ఏం చేస్తారో ఏమో తెలియదు. ఫుల్ మస్తు వాన అయితే ఉంది మదనపల్లిలో ఈరోజు కూడా. ఈరోజు బాబుకి అయితే మిడ్ ఎగ్జామ్స్ అంట స్టార్ట్ అయినాయి. బండిలో వెళ్తున్నాడు పొలంనేర్కి. నేనైతే ఎగ్ రైస్ చేస్తున్నాను. చూడండి ఎగ్ రైస్ చేసి క్యారీ కట్టేస్తాను. సో ఇక్కడైతే టిఫిన్ చేయడానికి అయితే కుదరదు, కానీ క్యారీ కొంచెం ఎక్స్ట్రాగా కట్టేస్తాను. బ్రేక్లో తినేస్తాడనమాట బాబు. మా పిస్కీ చూడండి, మా ఆయన పక్కలో అయితే కూర్చోందనమాట. పిస్కీ మా సాప్ అంతా తుంచేస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో ఇక్కడ పుల్లలు ఉన్నాయి కదా, సో దీంతో ఆడుకుంటుంది. ఇది చూడండి ఇక్కడ ఏం బిత్తిరి మొగం పెడుతుందంటే అబ్బాబ్బా ఇన్నోసెంట్ అనుకోవాలి, అట్లా ఇన్నోసెంట్ ఫేస్ పెడుతుంది. ఇది చూడండి పిస్కీ. అలే ట్రీట్ హోనా. కోకో ఎక్కడికో వెళ్ళిపోయిందండి. 3 రోజులు అయింది, ఇంకా రాలేదు. దారి తప్పినట్టుంది. కోకో ఎప్పుడు వస్తుందో ఏమో, మాకు టెన్షన్ అయిపోయింది కోకోతో అయితే. చూడండి పాత్రలు ఎన్ని ఉన్నాయో అన్నీ తోమేయాలి, కడిగేయాలి, అంతా చేసేయాలన్నమాట. ఇంకా స్టవ్ అయితే ఇలా ఉంది చూడండి. మొత్తం క్లీన్ చేసేసి ఈరోజు చేసే పని మొత్తం మీకైతే చూపెడతానమాట ఈరోజు నేను. సో మొత్తం చూసి నా ఇల్లు ఎలా ఉందో చెప్పేసేయండి, నేను ఎలా పెట్టాను కిచెన్ అయితే. ఇంకా మా ఆయన బయలుదేరుతూనే ఉన్నారండి. ఇక్కడ చూడండి బయలుదేరుతూనే ఉన్నారు. ఏమండి ఇది చూడండి పిస్కి ఎక్కడ పోయి కూర్చోందో. ఇక్కడ చూడండి ఎంత బాగా కూర్చోందో. ఇది పనుకుంటా ఉంది, ఆయన మీద మెత్తగా ఉంది, ఉడుగ్గా ఉందనేసి. ఎందుకంటే వర్షం పడుతుంది ఈ రోజే కాదండి బాబు, ఈ నెలంతా వర్షాలు. ఇక్కడ చూడండి మా రోడ్డు మొత్తం తడిసిపోయింది, ఇంకా పడుతూనే ఉంది. ఇక్కడ టపా 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 అని రాలుతుంది. ఇక్కడ చూడండి ఇలా ఉంది. తమలపాకు చెట్టు అయితే ఉందండి ఇక్కడ చూడండి. తమలపాకులు ఒక్కలు అన్నట్టు తమలపాకుల చెట్టు ఉంది. మనీ ప్లాంట్ కూడా ఉంది ఒకటి. ఇలా ఉందండి. ఏం పిస్కీ? పిస్కీ చూడండి ఎట్లా వస్తుందో చూడండి. చలేస్తుందా? ఠండు తీయరే పిస్కీ అంటే చాలా ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. దీనికి పేరు అయితే పెట్టలేదే నేను. పేరు పెట్టాలా 2 రోజుల నుండి మళ్ళీ వీళ్ళు పరిగెత్తి వెళ్ళిపోవాలా ఎందుకనేసి పిస్కీ అంటున్నా దీన్ని. పిస్కీ అగ్గు చూడండి. అదేమా పిస్కీకి అగ్గు దాల్మా. ట్రీట్ వద్దంట, ఏం వద్దంట, నిద్రపోతుందంట. ఇప్పుడు పాత్రలు అయితే క్లీన్ అయిపోయినాయండి. చూడండి మొత్తం క్లీన్ అయిపోయినాయి. ఇంకా వంట అయితే చేయాలి. పప్పు కోసం అయితే మసాలా పప్పు చేయాలని కుక్కర్లో పప్పు అయితే వేశాను. ఇంకా ఒక్కొక్కటిగా మధ్యాహ్నం భోజనానికి అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా మధ్యాహ్నము మొత్తం రెడీ చేసేసి, అలాగే బయట వర్షం అయితే చాలా బాగా పడుతుంది. అసలు తగ్గే మాటే లేదు మన మదనపల్లిలో. మనం వర్షంలో ఎక్కడన్నా అట్లా బయటకు అయితే వెళ్ళేసి వద్దామన్నమాట ఈరోజు. అది కూడా చూపిస్తాను. ప్రస్తుతానికైతే నేనైతే ఇలా సర్దానమాట. ఇంకా వర్క్ ఉందండి, చాలా చూసుకోవాలి ఇంట్లో. ఇంకా బయట వీడియో కోసం అయితే నిన్న వెళ్ళాము. 2 డేస్ బ్యాక్ వెళ్ళి నిన్న వచ్చామన్నమాట. ఇంకా అది అయిన తర్వాత ఇంకా ఇంట్లో కూడా చూసుకోవాలి కదా. సో ఇలా అయితే ఉంది మన ఇల్లు. చూసుకోండి ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో. ఈరోజు మసాలా పప్పు చేస్తున్నా. ఎవరైనా కానీ వర్షాలు పడ్డాయి, టమాటాలు ఇట్లా కోసి ఇట్లా వేసేయకండి. చిన్న మామూలు ఉన్నాయి దీంట్లో. చూడండి ఎంత చిన్న మాము ఉన్నాడో. చూడ్డానికి ఎంత నీట్గా ఉంది కాయ. చూడండి ఇలా ఉంది. చూసి వేయండి అబ్బా. వర్షాలు పడ్డాయి, టమాటాలు అదేమంటారు, అది ఎముకలేని చికెన్ మటన్ ఉండదు దీంట్లో. చూసుకొని వేయండి. మేమంటామేమని
హడ్నైస గోష్ అని అంటాము. సో అలాంటి గోష్లు ఉన్నాయి దీంట్లో, చూసుకొని అయితే వేయండి. నేనైతే అది చూసి 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 ఎన్నిసార్లు చూస్తానంటే. ఇంకోటి ఏమంటే నేను ఇంట్లో ఉంటే ఇట్లా ఎప్పుడన్నా శారీ కట్టుకుంటానండి. ఎలా ఉన్నాను నేను శారీలో కామెంట్ చేయండి, బాగుందా? సో ఇలా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా చీర కట్టుకోవాలి అనిపించినప్పుడు వేసుకుంటానన్నమాట. ఇంకా వీడియోస్కి వెళ్ళినప్పుడు మాత్రం బుర్కా డ్రెస్సులు అట్లే సరిపోతుంది నాకైతే. కొత్త డ్రెస్సులు కూడా ఈ మధ్య స్టిచ్ చేయలేదు, నేను చేసుకోవాలి. ఇంకా మసాలా పప్పు అయితే వేరే లెవెల్లో ఉంటుంది. దీంట్లో వచ్చేసి చికెన్ పకోడా కానీ చికెన్ ఖైమా కానీ చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది. అబ్బా బాబా, ఈ వర్షానికి అయితే బయటకు వెళ్ళకూడదు అనిపిస్తుంది. ఇంకా వీడియోలు అయితే పెండింగ్ అవుతాయి నాకు, అలాంటి వర్షం అయితే ఉంది. ఇంకా ఈ పాత్రలన్నీ సర్దేసేయాలండి. ఇవన్నీ సర్దేసి పెట్టేస్తే ఓపెన్ అయిపోతుంది బాబు అన్నట్టు, ఓపెన్ అయిపోతుంది. ఇంకా పిల్లల క్యారీలు అంట ఊరికే మా బాబుకి అయితే వర్షంలో పంపించానండి. ఈరోజు వెహికల్ ఇచ్చి పంపించాను. బాబు ఇంకో బాబు ఫ్రెండ్ అయితే వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజ్ లేదనేది మెసేజ్ వచ్చిందంట. ఏం చేస్తాం, వాడు కాళ్ళు తడుపుకుంటూ అయితే వెళ్ళాడనమాట ఈరోజు. మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు ఇప్పుడు. చాలా కష్టంతో వెళ్ళాడు. అసలు కాలు అది నానిపోతే మళ్ళీ మానదనేసి భయపడి వద్దు అనుకున్నాము. మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు, కానీ ఎగ్జామ్స్ కూడా డిలే చేసేసారు ఈ వర్షంతో. ఆల్రెడీ పలంనేరు మొత్తం రెడ్ జోన్లోనే ఉంది, అయినా కానీ తప్పలేదు పంపించడానికి. ఎగ్జామ్స్ అని పంపించాను. పంపిస్తే అక్కడైతే ఎగ్జామ్స్ ఏం లేవు, అంతే. అబ్బా చలేస్తుంది. ఈరోజైతే చెత్త ఎత్తుకొని పోయే వాళ్ళు రాలేదు. చెత్త బండి వచ్చిందో అని తెల్లారితో నిద్ర లేపేవాళ్ళు ఈరోజు రాలేదు. మా చెత్త ఎలా నిండిపోయిందో, టన్నులు టన్నులుగా ఉంది అని అంటాడు కదా. అది ఏ సినిమా అవి, అది ఏదో సినిమాలో అంటాడు. విలన్ కాదు, హీరో అంటాడు. బ్రాండ్లు టన్నులు టన్నులుగా ఉందని ఏమో అంటాడు కదా. అది ఆ మూవీ పేరు ఏదో సరైనోడేమో, సరైనోడు అనుకుంటా. ఆ మూవీలో అన్నట్టు టన్నులు టన్నులుగా మా ఇంట్లో చెత్త ఉంటుందండి ఎప్పుడు. రోజు చెత్త ఎంత తీసినా కానీ డస్ట్బిన్ 2 నిండిపోతాయి డైలీ మాకు. సో చెత్త అయితే అలాగే ఉంది, తీసుకెళ్ళాలి. ఇంకా నా స్టిచ్చింగ్ మిషన్ అయితే ఇక్కడ ఎప్పుడు ఏం స్టిచ్ చేయాలా అని ఆలోచిస్తున్నా. సో ఏం స్టిచ్ చేసేది అయితే ఏం లేదు. ఇంకా బాబు పీస్ అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాడు చూడండి, ఇక్కడైతే ఉంది. రీసెంట్గా వైఫై బాక్స్ అయితే పెట్టేశాము. ఇంకా వైఫై బాక్స్ లేకపోతే అంతే మన పరిస్థితి. వైఫై బాక్స్ అయితే పెట్టించేసాను. 2500 ఇచ్చి వైఫై బాక్స్ అయితే పెట్టాను. వైర్లెస్ సిగ్నల్ ఇక్కడ అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రావడం లేదు. బట్ జియో అయితే బాగా వస్తుండేది నాకైతే సిగ్నల్ అక్కడ. ఇక్కడైతే కొంచెం నెట్వర్క్ ప్రాబ్లమే ఉంది నాకు. ఇప్పుడున్న ప్రదేశం అలాంటిది, ఇక్కడ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లమే మనకు. కానీ ఎక్కడున్నా మనకు బస్సుల సౌండ్, వెహికల్ సౌండ్స్ అయితే వస్తూనే ఉంటాయన్నమాట. ఇంకా చూడండి, బట్టలు అయితే లాండ్రీ బాక్స్లో ఎన్ని ఉన్నాయన్నమాట. ఇంకా మనకు ఇదైతే నిన్న నేను ఊరికి వేసుకొని వెళ్ళానమాట రీసెంట్గా. వచ్చేసి ఇది పక్కకు పెట్టేసి ఇంకా అక్కడ ఉన్నాయి ఆల్రెడీ మిషన్లో అయితే వేసాను నేను. ఇక్కడైతే క్లాత్స్ అవన్నీ వాష్ అయిపోతే మళ్ళీ చూద్దాం వేరే పని ఏదైనా కానీ. ఈరోజు వచ్చేసి నేను చేసిన పని ఏమంటే వాష్రూమ్స్ పని పట్టేశానమాట. ఈరోజు మంచిగా యాసిడ్ పోసేసి మంచిగా వాష్రూమ్స్ అయితే క్లీన్ అయిపోయినాయి. ఇంకా వాష్రూమ్స్ క్లీన్ అయిన తర్వాత బాతింగ్ కూడా అయిపోయింది. ఇంకా అలాగే ఇప్పుడు వంట అయిపోతుంది. రైస్ అయితే నేను నానబెట్టేశాను. ఇంకా పప్పు అయితే మంచి మసాలా పప్పు అయితే రెడీ అవుతుంది. ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసేయాలి. ఇంకా ఇక్కడ వరాండా మొత్తం క్లీన్ చేసేసాను. ఇక్కడంతా చూడండి, ఇదంతా గలీజ్గా ఉంది. ఇది మొత్తం నీట్ అయిపోయింది ఈరోజు. ఇంకా ఈ మ్యాట్స్ అన్నీ అయితే చేత్తో అయితే ఉతికేసాను అనమాట ఈరోజు. అంటే ఇది వాషింగ్ మిషన్కే వేసేది. ఇవి కూడా నేను చిన్న వాషింగ్ మిషన్ అయితే ఉంది ఇంట్లో, ఓల్డ్. అది వచ్చేసి అక్కడ వేరే తావు పెట్టాము, ఇల్లు ఖాళీ చేసాము కదా, అక్కడైతే పెట్టేసామన్నమాట. అది తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత అయితే నాకైతే ఈజీ అయిపోతుంది. షూస్ ఇంకా మనకు మ్యాట్స్ అయితే నేను ఆ మిషన్లో అయితే వేసేస్తాను, ఎందుకంటే అది కూడా రన్నింగ్లోనే ఉంది. బట్ అది ఏమంటే సింగిల్ ట్రబ్ కదా, అది తీసి మళ్ళీ తేలేసుకోవాలనేసి మళ్ళీ మా ఆయన కష్టంగా ఉందనేసి ఈ వాషింగ్ మిషన్ అయితే నాకు తీసిచ్చారు. కాబట్టి ఇంకా ఈ టీవీదేనండి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సెటప్ బాక్స్ పెట్టాలి దీనికి. ఇంకా మళ్ళీ ఇక్కడ ఒక 2 మేకులు అయితే కొట్టాలి. ఒక బాక్స్ ఏమైనా తెప్పించాలి అనుకుంటున్నాను ఆన్లైన్లో అయితే నేను. అది తెప్పించిన తర్వాత అది అయితే చేస్తాను. సో ఇక్కడ దీవాన్ వేసింది, ఒక మంచి పని అయిపోయిందనమాట. ఇక్కడైతే హాయిగా అయితే కూర్చోవచ్చు. పాప అయితే ఇక్కడ చదువుకోవడానికి అయితే పెట్టుకుంది. పాప కోసం అయితే ఇక్కడ అరేంజ్ చేసేసాము. బాబు కోసం అయితే సపరేట్గా రూమ్ అయితే ఇక్కడ అరేంజ్ చేసేసామన్నమాట. చూడండి ఎంత గలీజ్గా పెట్టుకుంటాడు. మొత్తం మనము నీట్ చేసి సర్దిచ్చేస్తే మళ్ళీ నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నాడు. ఇంకా మన కోకో అయితే 3 డేస్ నుంచి ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు పాపం. 3 డేస్ అయిపోయింది, అది రానే లేదు. ఇంకా మా పాప అయితే నాకు కాఫీ చేసి ఇచ్చింది, కాలేజెస్ లేవు కదా. సో కాఫీ అయితే తాగుదాం. మంచి కాఫీ, చలికి వేడివేడిగా కాఫీ తాగితే బాగుంటుందన్నమాట.
ఎంతమందికి ఇష్టం ఇలా వేడివేడిగా కాఫీ తాగడం, ఇలాంటి క్లైమేట్లో అయితే బాగుంటుంది. సో ట్రై చేయండి. అనుకుంటాం మార్నింగ్ ఈవినింగ్ అనేసి, లేదు ఎప్పుడన్నా ట్రై చేయొచ్చు, కాఫీ అయితే బాగుంటుంది. సో అందరికీ హ్యాపీ కాఫీ, ఎంజాయ్ చేయండి. చూడండి పాకీజా వస్తువులు అయితే నిన్న కొనేసానమాట. నిన్న చిన్న షాపింగ్ చేశాను నేను, మాప్ ఒకటి తీసుకున్నా. సో 110 వేసాడు ఇది హోల్సేల్లో అయితే. ఇంకా ఇది వచ్చేసి 130 ఏమో వేసాడు, 130 ఇది వచ్చేసి హోల్సేల్లో. అంటే ఎంఆర్పి వచ్చేసి 180 ఉంది. సో ఎలా ఉంది, చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేస్తున్నా, చిన్న షాపింగ్ చేస్తున్నా. అలాగే చాట 2 తీసుకున్నాను, ఇంకా బాతింగ్ బ్రష్ ఒకటి తీసుకున్నా, బడ్స్ తీసుకున్నా, కోమ్స్ 2 తీసుకున్నా. సో చాలానే తీసుకున్నాను నిన్న కూడా. చిన్నగా షాపింగ్ చేయాలి. ఇంకా చూడండి ఆ కిటికీలు ఎలా ఉన్నాయో, దానికి కర్టన్స్ తేవాలి. టైం లేదు, వెళ్ళాలి. కర్టన్స్ అయితే నాకు ఎక్కడ నచ్చలేదు, నచ్చిన చోట డబ్బు నచ్చలేదు, డబ్బు తక్కువ ఉన్న చోట కర్టన్స్ నచ్చలేదు అన్నమాట. సో అలా నేను చూసి తీసుకుంటానమాట. ఎందుకంటే డబ్బులు అనేవి ఊరికే రాదు, ఎందుకంటే గుండు అంకుల్ మామూలుగా చెప్తూనే ఉంటారు. అందుకని డబ్బులు ఊరికే రావు కాబట్టి నేనంటే ఇలాంటివన్నీ తీసుకున్నా. బడ్స్ ఇవి తెచ్చాను కానీ మా పాప బాగలేవమ్మా అంటుంది. ఇవి వచ్చేసి మనకు 100 పీసెస్ ఉన్నాయంట, 20 రూపీస్ వేసాడు హోల్సేల్లో. అంటే బాగలేమంటుంది పాప అయితే. చూద్దాం, నేను మామూలుగా అపోలోలో అట్లా తీసుకొని వచ్చేస్తాను, ఈసారి మామూలుగా తెచ్చానమాట. బాగలేవంట. ఇల్లు మొత్తం మ్యాప్ వేసేసానమాట. క్లీన్ అయిపోయింది చూడండి ఒకసారి. ఫ్లోర్ మొత్తం క్లీన్ అయిపోయింది ఇలా. ఇంకా పప్పు అయితే ఉడికింది కదా, రైస్ అయితే పెట్టేసాం, వైట్ రైస్. ఇంకా పప్పు అయితే తిరగబాత్ వేసేసేయాలి. పైన వాటర్ అయిపోయింటే మోటార్ అయితే ఆన్ చేశాను. ఇంకా మొత్తం ఇల్లు అయితే ఈ రోజుకైతే ఇంత మాదిరి అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేయాలి. ఇప్పుడు ఆన్ చేస్తానమాట, ఎందుకంటే ఇక్కడంతా తడిగా ఉంది. సో బాక్స్ పెట్టాలి ఇక్కడ తనకి. ఆ బాక్స్ పెట్టాలంటే కొంచెం ఇక్కడ తడి మొత్తం ఆరిపోయిన తర్వాత అయితే పెడతానమాట. మా అన్నకి ఎవరైనా బట్టలు వేస్తారండి మిషన్కి. ఇంకోటి తెలుసా మీకు, నేను మిషన్ తెచ్చి 2 ఇయర్స్ పైన అయిపోయింది. సో మిషన్ ఉంటా నాకు వాటర్ తీసుకోలేదు. ఎందుకు వాటర్ తీసుకోలేదు అనేసి నేనైతే కంప్లైంట్ చేశాను. సో వాషింగ్ మిషన్కి పేరు చేసి ఆయన అయితే వచ్చారు. ఇంకా సామ్సంగ్ కంపెనీలో వర్క్ చేస్తారు ఆయన. మనకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళకే కాల్ చేయాలి, నెంబర్ ఇచ్చినారు. సో కాల్ చేస్తే వచ్చి అన్న అయితే ఏం చెప్పారో తెలుసా, వాషింగ్ మిషన్ ఎంత నీట్గా పెట్టారమ్మా మీరైతే. వాషింగ్ మిషన్ అయితే చాలా నీట్గా పెట్టారమ్మా మీరు, చాలా క్లీన్గా ఉందన్నారు. సో ఆ వాషింగ్ మిషన్కి అయితే డైలీ క్లీన్ చేయడమే మా పని అయితే. ఎందుకంటే అది బట్టలు వేసిన వెంటనే దాన్ని మనం క్లీన్ చేసేస్తే అది నీట్గా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే బట్టలు తీసుకుంటారు, బట్టలు వేస్తూ ఉంటారు, అంతేగాని అది డాట్స్గా వచ్చేస్తాయి. అంటే ఆరిపోతే కనుక వాటర్, అది బట్టలు వాష్ అయ్యే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అయితే అలాగే ఆరిపోతే అవి డాట్స్ లాగా అలాగే మనకు పేరుకుపోయి ఏమవుతుందంటే అది మనకు మడ్డిలాగా చేరుకునేస్తుంది అనమాట వాషింగ్ మిషన్. నా దగ్గర ఇంతకు ముందు ఉండే పాత వాషింగ్ మిషన్ కూడా నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను, నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా ఆయన అయితే మెచ్చుకున్నారు, చాలా బాగా పెట్టారు. నేను ఎన్నో చోట్ల చూశాను కానీ మిషన్ అయితే ఇంత నీట్గా ఎక్కడ చూడలేదు, బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. కానీ అది వాటర్ ఎందుకు తీసుకోలేదంటే, అది అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసినప్పుడు దాంట్లో మనకు గారు కట్టేసి ఉంటుంది కదా, అది వాటర్ది గారు వస్తుంది కదా, ఆ గారు అయితే మూలలో ఉండింది. అది అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసినప్పుడు అది కదిలింది కదా మిషన్, ఆ గారు మొత్తం పగిలిపోయి ఆ వాటర్ వచ్చే చోట అయితే అడ్డపడింది. ఇంకా అన్న వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసి సర్వీస్ చేసేసి వెళ్ళిపోయారు. సో నేనైతే భయపడిపోయినా, అమ్మో ఇంత డబ్బులు మిషన్ వేసి ఏంద్ర అబ్బాయి ఇది 2 ఇయర్స్ కూడా రాలేదు సరిగ్గా అనేసి నాకైతే టెన్షన్ పుట్టేసింది. ఇంకా ఏమంటే ఏం కాలేదు, బట్ నాకైతే హ్యాపీగా ఉంది. ఇంకా నా మిషన్ సంగతి అంటే ఇలా ఉంది. ఇంకా ఇంట్లో ఒక్కొక్కటిగా మొత్తం నేనైతే సెట్ చేసుకుంటూ వస్తూ ఉంటానన్నమాట. మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. డైలీ నేను ఏం వంట చేస్తాను, ఎలా ఉంటాను, ఇంట్లో ఏమేం పని చేస్తాను. ప్రస్తుతానికైతే ఇంట్లో పని అయితే చాలా రోజుల నుంచి ఇంట్లో పనికే సరిపోతుంది నాకైతే. ఇప్పుడు వీడియోస్ కూడా వెళ్ళలేదు ఈ మధ్య. మొన్న ఒక్క వీడియో కోసం అయితే వెళ్ళాము, ఆ వీడియో అయితే తొందరలోనే వస్తుంది మీకు. మంచి వీడియో అయితే నేను చేశాను. మళ్ళీ ఇంకోటి మీ అందరి కోసం అయితే ఆ వీడియో అయితే తొందరలోనే వస్తుంది. ఇవన్నీ మడతలు వేయాలండి. ఇవన్నీ మొన్న వాన వచ్చేటప్పుడు అయితే ఇవన్నీ వాష్ అయ్యేటివి, బట్ నేను మొన్న ఎండ వచ్చినప్పుడు అయితే ఎండిచ్చేసాను అనమాట. ఇంకా నాకు 2 రోజుల నుంచి టైం లేదు, వీడియో కోసం వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇవైతే అన్ని మడతలేసి బీరువాలో అయితే సర్దేసేయాలన్నమాట. ఇలా ఉంటుందండి నా ఇంటి పని అయితే. చూస్తున్నారు కదా, కొంచెం పెండింగ్లో ఉంటుంది, కొంచెం రన్నింగ్లో ఉంటుంది, అలా చేసుకుంటూ ఉంటానన్నమాట. నేనైతే కొద్దిగా అయితే చేసుకుంటాను, ఎందుకంటే ఒకేసారి చేసుకోవడం కష్టము. కొద్దిగా అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇప్పుడు నమాజ్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడు నమాజ్ చదువుకొని మిగతా పని అయితే చేయాలి. రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా నమాజ్ చదువుకొని ఇంక ఈయన భోజనానికి అయితే వచ్చేస్తారు. ఇంక అంతవరకు మొత్తం ఫుడ్ రెడీ అయిపోవాలి కదా, లంచ్ రెడీ అయిపోవాలి.
ఇంకా బాబు కూడా కాలేజ్ నుంచి వచ్చేస్తున్నాడు, రిటైన్లో ఉన్నాడు. ఇంకా ఆల్రెడీ వచ్చేసాడంట, ఆదిత్య కాలేజ్ వరకు వచ్చినాడంట. చికెన్ 3 అయింది, 3కి వచ్చేసి చికెన్ తీసుకొని వచ్చినారనమాట. ఇప్పుడు నేనైతే చికెన్ పకోడా చేస్తున్నాను. చూడండి, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడేనంట. ఇప్పుడు భోజనం చేసేది ఎప్పుడు, చికెన్ పకోడా చేసేది ఎప్పుడు. ఆల్రెడీ మసాలా అయితే పెట్టేశాను. నేను పెట్టలేదండి బాబోయ్, మా పాప పెట్టింది. మీరు అనుకోవచ్చు చేసేవాళ్ళు చూపించచ్చు కదా అనేసి. సో నాకు తెలియకుండానే మా పాప అయితే పెట్టేసింది, చికెన్ పకోడా అయితే చేస్తుంది. వావ్, సూపర్. సో చూడండి, 1/2 kg అంతేనా, 1/2 kg తెచ్చారట. మా పాప భలే చేస్తుందండి చికెన్ పకోడా. చూడండి, నేనేమి చెప్పించేది అంతా బాబే చేసుకుంటుంది కదా. కొద్దిగా నేర్చుకుంది మా పాప కూడా, మంచి మంచి వంటలు చేసేస్తుంది. బట్ ఏమంటే కెమెరా ముందుకు రాదు అంతే. క్యారెట్ పిస్కీ చూడండి, చికెన్ పకోడా స్మెల్ వస్తుంది అనేసి ఇక్కడ చూడండి. పిస్కీ హోనా, భోంచేద్దాం రండి అందరూ. ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అయింది, తినేస్తున్నాం. 3:30 అయింది అనుకోండి ఇప్పుడు టైము. ఇంకా మా బాబుకి ఇష్టమైన పప్పు అయితే చేశాను నేను. మసాలా పప్పు అయితే భలే ఇష్టం నా కొడుక్కి, వాని కోసం అయితే చేసేసాను ఈరోజు. చికెన్ పకోడా అయితే నా కూతురికి అయితే చాలా ఇష్టము. అయితే చూడండి, డ్రమ్ క్లీన్ అడిగింది ఈరోజు. అయితే డ్రమ్ క్లీన్ వచ్చేసి మాకు 2 గంటల 12 నిమిషాల వరకు అయితే ఇది డ్రమ్ క్లీన్ చేస్తుంది. సో నేనైతే ఈ పౌడర్ అయితే వాడతానండి డ్రమ్ క్లీన్కి. ఈ పౌడర్ నేను వచ్చేసి ఆన్లైన్లో అయితే తెప్పిస్తానమాట. సో ఈరోజు లాస్ట్, నేను ఇంకా ఉతకనంటుంది, తిరగనంటుంది. లాస్ట్ ట్రిప్ ఈరోజు బట్టలు వేసి ఫైనల్గా అయితే డ్రమ్ క్లీన్ చేశానమాట. చూడండి, నురుగు చూడండి ఎట్లా వస్తుందో దీంట్లో. చాలా బాగా క్లీన్ చేసుకుంటుంది. అదే వేడి చేసి వాటర్, ఇక వేడి చేసిన తర్వాత అయితే వాటర్ అది అయితే క్లీన్ చేస్తుందనమాట. మరి ఇదేనండి ఈ రోజుటికి మన వ్లాగ్ అయితే. ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి. మోసిన్ అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయం కామెంట్ అయితే తెలపండి. థ్యాంక్ యూ.